అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని. నీకు తెలుసు నాకు తెలియక మేమే చాలా కంగారు పడుతున్నాం. ఇంకే రాలేదు. ఇంతకు ముందే ఫోన్ చేసి ఏదేదో అడిగాడు. నీకు తెలుసుకోవాలనుంటే నువ్వే వాడికి ఫోన్ చేసి తెలుసుకో. అంతేగా. ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే వాడు అడిగింది పంపించేయాలి. అత్తయ్య గారు టెన్షన్ పడుతూ వెళ్తున్నారు. ఏం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి సార్ ఎండీ అయితేనే బాగుంటుందనిపిస్తుంది. అవును సార్, నాకు కూడా అలాగే. ఒక మంచి మాట అన్నారు. మీరుండగా వేరే ఎవరు సార్? మీ తాతయ్య గారు స్థాపించిన డిబిఎస్టి కాలేజ్ ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ యాక్టివిటీస్ మొదలవుతున్నా గానీ. సార్, మీరు ఎండీగా ఉన్నప్పుడు డిబిఎస్టి కాలేజ్ పేరు స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఎండీగా ఉంటే వాళ్ళలో నేను కూడా నిన్నంతగా ప్రేమిస్తున్నాను నాన్న. నేను చెప్తాను. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. సరే, ఒప్పుకున్నా. కంగ్రాచులేషన్ సార్, మీరు ఎండీగా ఒప్పుకున్నందుకు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఈ లెటర్ వసుధార ఎండి పదవికి రిజైన్ చేసి వెళ్లే ముందు రాసి పెట్టెళ్ళింది నీ క్యాబిన్ లో. నువ్వు దొరికింది కదా, అది నువ్వు చదివేవు కదా. ఆ లెటర్ నేను రాసింది. నిజానికి వసుధార రాసిన లెటర్ అది. నమ్మటం లేదా? కావాలంటే మళ్ళీ ఆ లెటర్ చూడు. ఇది మా కలలు నిజమయ్యే వేళ. ఆల్రెడీ నీకు అర్థమై ఉంటుంది. విని తర్వాతే తెలిసింది. మామ్, బాబాయ్ మను తండ్రిని ఎందుకు చెప్పినా నమ్మట్లేదు. పాపం ఒడిగట్టుకోలేం. మాకు తెలిసిన నిజం నీకు చెప్పాం. అది నిజం. నిన్ను కన్న తండ్రి నిన్ను మోసం చేశాడని. ఏంటి మను, చెప్పు, మేమేం చెయ్యాలి? నాకు ఈ విషయం తెలుసని మీరు మా అమ్మకి గాని నా అమ్మ నేను నీకు మాటిస్తున్నాను, ఈ విషయం ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకు. బ్రదర్ బ్రదర్, త్వరగా త్వరగా. ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. శైలేంద్ర, మళ్ళీ వెళ్ళి కలిసేది ఉత్త శైలేంద్ర భూషణ్లా కాదు. డిబిఎస్టి కాలేజ్ ఎండి శైలేంద్ర. ఇదిగోండి సార్, ఈ ఫార్మాలిటీస్ ఫిల్ చేసి సైన్ చేస్తే ఈ క్షణం నుంచి మీరే డిబిఎస్. ఎండి నీకు అనౌన్స్ చేయలేదు కదా? రే శైలేంద్ర. పర్లేదు డాడీ. అరే, ఎవరిని చేశారు? ఇంకెవరిని? రిషిని. రిషిని ఎండి చేయడం ఏంటి? ఎవరు చేశారు? మినిస్టర్ గారు కూడా అదే కథ చెప్పారు. రిషి అందుకే డాడీ అసలు వాడు రిషి. నాకిదంతా అనవసరం. మీటింగ్ లో ఏం దాగుడు మొదలు అనుకుంటున్నావు ఏంటి? హాట్లో తూచని చెప్పి మళ్ళీ పెట్టేశారు. ఇక నుంచి నువ్వు నోరు మూస్తే బాగుంటుంది, లేదంటే ఇప్పుడే బయటికి ఎండేస్తాను. ఈ గోడ? అవును, గోడ రైట్ లో ఉంది కదా. మహేంద్ర, వాడి గురించి ఎందుకు గాని, వాడేదో కొట్టారా? ఏమైనా జరిగిందా? ఎంత పని చేశావురా? మీటింగ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఆల్.
ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు మీరు? మీరు నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు సార్. ఏదో స్కెచ్ చేశారు. అందుకే కదా సార్ మీరు ఆ మీడియాన్నే ఫోన్ చేశారు, నిన్న ఫోన్ చేశారు. ఇన్నిసార్లు ఫోన్ చేసి చివరి నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారా? ఇంటర్నేషనల్ లెవెల్లో మాఫియా లెవెల్లో వాళ్ళందరి ముందు నేను నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. వాళ్ళు పేపర్ మీద సంతకం పెట్టమంటే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎండిని చేస్తారు. ఇంకా ఎన్ని నెలలు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు సరే, మీ నానమ్మ తన ఆరోగ్యం గురించి తర్వాత చూసుకోవచ్చు. దీన్ని ఎన్నుకునే అధికారం తనకుందని ఇలా ఉంటాయి. ఏమేం చేయాలని ఒక్కసారైనా చెప్పారా? ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలో చెప్పాలి. నా ఫ్రస్ట్రేషన్ కూడా తీర్చుకోనివ్వు. ధారకే ఛాన్స్ ఇచ్చారనుకుందాం. వసుధార నిన్ను ఎండిగా నీ విడివిడిగా కలిసి అడగండి, లేదంటే మీ డాడ్ని అడగనిచ్చింది, వార్నింగ్ ఇచ్చింది. నేను ఉండకపోతే కాలేజ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసింది తప్ప? నువ్వు చేజారిపోకూడదని ఒప్పుకుంటాను. గత ఎల్లుండైనా ఆ ఎల్లుండైనా ఎండినైపోవచ్చు. ఈ విషయం చెప్పారంటే చెప్తాను. ఏం లేదు, మిగిలిన విషయాల్ని క్లియర్గా తర్వాత చెప్తాను. సరే సార్, మీ ఇష్టం. అమ్మో, వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? రిషి